అంటే టెక్నికల్లీ ఐ వెంట్ త్రూ వన్ ఫేజ్ అది Okay. బ్లాక్ చైన్ వాటిలలో ఆ టైంలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉండే. ఓకే బట్ అది టెక్నాలజీ ఈస్ గుడ్, బట్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ సార్, పర్పసెస్. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే టెక్నాలజీ ఎప్పుడు బాగానే ఉంటుంది సార్, కానీ అంటిల్ అన్లెస్ అది మిస్యూజ్ అవుతే కానీ ఇలాంటి వల్నరబిలిటీస్ వస్తాయి. అది బిట్ కాయిన్ కూడా వచ్చింది ఒక డిఫరెంట్ పర్పస్, బట్ అది వేరే రకంగా ఫస్ట్ ఎప్పుడైతే ఇల్లీగల్ గా అది మాఫియా వాళ్ళు డ్రగ్ మాఫియా స్టార్ట్ చేశారు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజెస్ ఇప్పుడు మన దగ్గర కూడా ఐ బిలీవ్ ఆ బిట్ కాయిన్ ఎంతో పర్సెంటేజ్ ఎన్నో అవునవును అది పంపిస్తే పంపిస్తే మీకు మనకి drug- వచ్చేస్తుంది, డ్రగ్ అవైలబిలిటీలో ఇప్పుడు ఆ వచ్చేస్తుంది. డబ్బుని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. Impossible. ఎవరి దగ్గరికి వెళ్ళింది అది ఒక ర్యాండమ్ ఆ, అడ్రస్, దానికి అసలు సింపుల్ ఒక కోడ్ అడ్రస్. అంతే అడ్రస్ అంతే. దానికి యాక్చువల్లీ ఎక్కడ లీగాలిటీ లేదు సార్. దాన్ని మనం పట్టుకోవడం అనేది ఎందుకంటే అది ఏ ప్రొవిజన్ లో కవర్ కాదు. అది ఇక మనీ అందులోకి పోయిందంటే రికవర్ కి ఛాన్స్ లేదు. Chance ఇంకా అదే కదా బిగ్గెస్ట్. మరి అందులో ఎట్లుంది సార్ అది ట్రాక్ చేసే దాంట్లో? బిట్ కాయిన్ ని ట్రాక్ చేసేది ఇప్పుడైతే అంత మనం అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం టెక్నాలజీలో చాలా ముందున్నామని, ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం చాలా చాలా వెనకాల చాలా ఉన్నామని. ల్యాక్ అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ల్యాకింగ్ ఎట్ అవేర్నెస్ సార్. Agree. అవేర్నెస్ లేదు మనకి, అవేర్నెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఓపెన్ అప్ అవ్వం. Mm. నిజంగా దేనికైనా విక్టిమ్ అవుతే కూడా ఓపెన్ అప్ అవ్వం. Mm. దానివల్లనే ఈ సైబర్ క్రైమ్ రేట్ చాలా హ్యూజ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సాడ్ పార్ట్ అంటే ఏంటంటే సార్, కమింగ్ 5 yearsలో ఎవ్రీ ఇయర్ అంటే ప్రొజెక్షన్ ఇచ్చారు. Mm. ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ 15% ప్రైజ్ ఉంటుంది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ వరల్డ్ వైడ్గా. సర్టన్ ఇయర్స్ లో డబుల్ అయిపోతుంది కదా సార్ పర్సెంటేజ్. అవుతుంది. ఇంకొకటి తెలుసా మీకు అందులో ఎంత ఫినాన్షియల్ లాస్ ఉంటుంది తెలుసా? ఇట్స్ $10.5 trillion. $10.5 trillion. $10 trillion పర్ ఎవ్రీ ఇయర్, నాట్ ఓన్లీ ఒకసారి కాదు, ఎవ్రీ ఇయర్ అంత ఇంక్రీజ్ ఉంటుంది. $10.5 trillion అంటే యూ కెన్ అజ్యూమ్ హౌ డ్యామేజ్ ఇట్. ఇప్పుడు వరల్డ్ ఇండెక్స్ లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం సార్? అన్ఫార్చునేట్లీ 10th place లో ఉంది ఇండియా సైబర్ క్రైమ్స్. టాప్ 10. టాప్ 10 లో ఉన్నాం మనం. 10th place లో ఉన్నాము. రికవరీ రేట్ చాలా తక్కువ, 3% ఉంది, వేరే ట్రేసింగ్ 16% ఉంది. కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ అడ్వాన్స్డ్ అంటే వెస్టర్న్ కంట్రీస్ తో మనది రికవరీ పర్సెంటేజ్ ఎట్లా ఉంది సార్? పర్సెంట్ తక్కువే ఉంటుంది, చాలా చాలా తక్కువ, తక్కువ. చాలా తక్కువ. ఎందుకు అంటే సార్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సరిపోను సైబర్ సెల్, పోలీస్ స్టేషన్సే లేవు. మ్యాన్ పవర్ అయితే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. మ్యాన్ పవర్ చాలా అసలు అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ రూల్ కూడా ఉంది కదా సార్, ఇంతమంది జనాలకి ఇంతమంది పోలీస్ కూడా ఉండదు. బట్ అది లేదు, ఆ రేషియో లేదు. లేదు. షుడ్ అగ్రీ. ఇక మరి దానికి ఒక్కటే దారి ఇంకా జాగ్రత్తగా ఉండడం. అంతే సార్, టు బీ కాన్షియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాని సెక్యూర్గా పెట్టుకోవాలి. మన డేటా సెక్యూర్గా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా నెగ్లిజెన్స్తో డేటా పోయింది మనది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది రిపోర్టింగ్ చేయాలి. అది ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు సార్ నా డేటా ఉందా పోయిందా అనేది? వెనెవర్ యు గెట్ టు నో, మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, తెలిసినప్పుడు ఇంకా తెలియనప్పుడు మనం ఏం చేయలేం. అది మన హ్యాండ్స్లోనే లేదు. ఓకే, వెంటనే తెలియగానే మనం రిపోర్ట్ చేయాలి. ఓకే, రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన కంప్యూటర్ హ్యాక్ అయింది సార్, హ్యాక్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసుకో, మన డేటా అంతా స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ అప్డేట్ చేయాలి, డేటా అంతా అప్డేట్ చేయాలి. వాట్ ఎవర్ అవైలబిలిటీ ఉన్న డేటాని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేశాక ఆ రిపోర్ట్ని డాక్యుమెంటేషన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే రిపోర్ట్ చేసి వదిలేస్తారు. ఓకే, దాని డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేయాలి.